అందరికి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇది చాలా స్పెషల్ మూమెంట్. నాకు చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న ఈ విజువల్ కోసం. అండ్ ఫైనలీ ఈ ఈవెంట్ వైజాగ్లో అవ్వడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. వైజాగ్తో నాకు కొంచెం స్పెషల్ కనెక్షన్ ఉంది. నేను బీటెక్లో ఉన్నప్పుడు నాకు గీతంలో ఫ్రెండ్స్ ఉంటుండే, నేను ఎప్పుడు ఇక్కడికి వస్తుండే. అండ్ వచ్చినప్పుడల్లా ఇక్కడ ఈ బీచ్ రోడ్లో బండి మీద ఒక రౌండ్ వేస్తే చాలు మొత్తం రిఫ్రెష్ అవుతుండే. కార్ రెంట్కి తీసుకొని అరకుకి వెళ్ళడము, ఇదంతా మా రిచువల్ ఉండే. అండ్ మా షూటింగ్ కూడా వైజాగ్లోనే అయింది. అండ్ ఈ ఈ స్పెషల్ మూమెంట్ వైజాగ్లో అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అండ్ నేను మీకు 5 రీజన్స్ చెప్తా శుభం ఎందుకు చూడాలో. అందరూ అన్నీ చెప్పేసిర్రు. బట్ ఓకే, ఫస్ట్ రీజన్ ఈజ్ డెస్టినీ అండి. ఐ నో మీకు ఇది కొంచెం వినడానికి వింత ఉంటుంది. బట్ నాకు ఈ సినిమా ఎట్లొచ్చిందంటే అది ఒక మూవీలో ఒక సీన్లా ఉంటుంది. నేను చెప్తే, నేను ఏదో యాడ్ షూట్కి బాంబేకి వెళ్తుంటే నన్ను వెనకాల నుంచి ఒక మనిషి ట్యాప్ చేసి మెయిల్ అబ్బాయి అన్నాడు. అంటే నేను 4 years బ్యాక్ మెయిల్ అని ఒక సినిమా చేసిన. మెయిల్ అబ్బాయి అంటే తిరిగి చూస్తే అది రాజన్ డీకే సార్ అప్పుడు నాతోని మేము తెలుగులో ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాము. మా మైండ్లో కొన్ని ఆప్షన్స్ ఉండే, బట్ మనం ఇక్కడ కలిసినాము ఎయిర్పోర్ట్లో అంటే మేబీ ఇట్స్ అ సైన్, ఐ థింక్ వీ షుడ్ డూ ఇట్ అన్నారు. ఆ మూమెంట్ ఐ ఫెల్ట్ లైక్ అది అప్పుడెప్పుడో ఇట్లా డైరెక్టర్లు యాక్టర్లని రోడ్ల మీద లేకపోతే మాల్స్లో ఎక్కడైనా కనిపిస్తే సెలెక్ట్ చేసుకుంటారని వినడం. కానీ ఫస్ట్ టైం నా లైఫ్లో అదొక మిరాకిల్ జరిగింది. శుభం ఈజ్ నాట్ జస్ట్ అ హారర్ కామెడీ, ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ బౌన్ అవుట్ ఆఫ్ మిరాకిల్. ఇలాంటివి చాలా రేర్గా అవుతాయి. అందుకే ఈ సినిమా చాలా స్పెషల్ ఫిలిం అని నేను ఫీల్ అవుతున్నా. అండ్ సెకండ్ రీజన్ ఈజ్ ద స్టోరీ. నేను రాజ్ సార్ చేద్దాం ప్రాజెక్ట్ అన్న తర్వాత స్టోరీ ఎలా ఉండబోతుందని ఒక భయం ఉండేది. అంటే ఎలాగైనా మంచి స్టోరీ ఉంటే బాగుంటుందని. సో నేను, మా ప్రొడ్యూసర్ హిమాంక్ అండ్ ప్రవీణ్ సార్, వసంత్ గారు ఒక రూమ్లో కూర్చొని నాకు స్టోరీ నరేషన్ అయింది. అండ్ నేనైతే నాన్ స్టాప్ 2 గంటలు నవ్వుతూనే ఉన్నా. అసలు 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 హారర్ కామెడీ ఇలా కూడా తీయొచ్చా అంటే ఆ సీన్స్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ హారర్ కామెడీ అంటే అంత లాజిక్ లేకుండా సంథింగ్ ఏదో ర్యాండమ్గా ఉంటుంది. బట్ దిస్ ఫిలిం హ్యాస్ అ బ్యూటిఫుల్ స్టోరీ, మంచి ఎమోషన్స్ ఉంటాయి. అసలు ఈ సిచ్యువేషన్స్ అయితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ వసంత్ సార్ అద్భుతమైన స్టోరీ రాశారు పేపర్ మీద. అండ్ ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ సార్. ఆ స్టోరీని లైఫ్కి తీసుకురావడానికి ప్రవీణ్ గారు మ్యాజిక్ చేసిర్రు. అసలు ప్రవీణ్ సార్ ఎట్లా అంటే ఒక సునామీలా ఉంటాడు సెట్ మీద. ఆ మనిషి ఎనర్జీని మనము కంట్రోల్ చేయలేము. అండ్ ఆ ఎనర్జీ మాకు ట్రాన్స్లేట్ అయింది. అది స్క్రీన్ మీద మీకు రేపు కనిపిస్తుంది. ఒక సీన్ పేపర్ మీద ఉన్న దాన్ని ఒక 10 times మోర్ ఫన్నీయర్ చేస్తాడు ఆయన సెట్ మీద. అండ్ నీతోని అసలు వర్క్ చేయడము ఒక యాక్టర్కి ఈజ్ అ జాయ్. అంటే చాలా రేర్గా అలా అనిపిస్తుంది యాక్టర్స్కి. నీతో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. అండ్ మీటింగ్ యూ ఆల్సో. ఇలాంటి మనిషిని అసలు మీరు ఎప్పుడు కలవరు అసలు. చాలా రేర్ జెమ్ ఆయన. అండ్ యా, థర్డ్ రీజన్ ఈజ్ యాక్టర్స్ అండి. యాక్టర్స్ ఒక నన్నెట్లా కనిపెట్టిందో ఈ స్క్రిప్ట్, నన్నెట్లా ఈ స్క్రిప్ట్ చూస్ చేసుకుందో, ఈ యాక్టర్స్ అందరూ కూడా స్క్రిప్టే చూస్ చేసుకుంది. చరణ్ది నాది కొంచెం సిమిలర్ జర్నీ. మేము కూడా ఇన్స్టాగ్రామ్ నుండి వీడియోస్ చేసుకుంటా, తర్వాత యూట్యూబ్లో చేసి, దాని తర్వాత చాలా ఆడిషన్లు ఇచ్చి ఫైనలీ మా ఇద్దరు జర్నీ కొంచెం సిమిలర్ ఉంటుంది, అందుకు చాలా రిలేట్ అవుతా. అండ్ ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత మ్యాడ్ తర్వాత ఆయన అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసిండు ఇందులో. అండ్ నెక్స్ట్ గవిరెడ్డి గారి గురించి స్పెషల్గా చెప్పాలండి. ఈయన అసలు మామూలు మనిషి కాదు. ఈయన ఒక డైరెక్టరు. అండ్ ఈయన లేట్గా వచ్చినా చాలా లేటెస్ట్ అడిషన్ మా సినిమాకి. లాస్ట్ మూమెంట్లో వచ్చినా కూడా ఆ మనిషి ఒక డైరెక్టర్. అంటే ఒక డైరెక్టర్ ఎప్పుడు ఒక డైరెక్టర్ లానే చూస్తుంటాడు యాక్టర్స్ని కూడా. బట్ ఈయన మాతో కలిసిపోయిన విధానం అసలు అది చాలా రేర్ అండి. అంటే మాకంటే ఇంకా ఎక్కువ హంబుల్ ఉంటాడు. మేమే ఆయన మీద ఇంకా పంచలేస్తుంటాం. అసలు ఆయన ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. నీ వల్లనే నేను అసలు షూట్ అంతా చాలా ఎంజాయ్ చేసిన. మా ముగ్గురు కాంబినేషన్ సీన్స్ అయితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు.
అండ్ శ్రియతోనే నేను ఎక్కువ సీన్స్ చేసిన మొత్తం శ్రియతోనే ఉంటుంది. అండ్ అసలు నేను ఒక యాక్టర్కి ఇంత డెడికేషన్ కానీ నేను ఎప్పుడు చూడలేదు. అండ్ నేను పనిచేసిన యాక్టర్స్లో షీఈ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడికేటెడ్ యాక్ట్రెస్. ఎవ్రీడే వర్క్షాప్ ఉందా వచ్చేస్తుంది, ప్రమోషన్ ఉందా వచ్చేస్తుంది, అసలు నో అనే చెప్పే ప్రసక్తే లేదు, ప్రతి దానికి వచ్చేస్తుంది. ఐ హ్యాడ్ అ బ్లాస్ట్ వర్కింగ్ విత్ శ్రియ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కో స్టార్. అండ్ శ్రావణి కూడా యూఎస్ నుండి వచ్చి ఎట్లా స్క్రిప్ట్ చూస్ చేసుకుందని చెప్తున్నాను కదా, యూఎస్ నుండి వచ్చి అసలు తను కష్టపడి ఫ్యామిలీకి దూరంగా వచ్చి ఇక్కడ వచ్చి యాక్టింగ్ పర్స్యూ చేస్తుంది. అండ్ షీ కిల్డ్ ఇట్. అసలు ఈమె పర్ఫార్మెన్స్ మీరు మామూలుగా ఎంజాయ్ అయ్యారు. సినిమాలో ఎంత స్వీట్ పర్సనో దయ్యం అయిన తర్వాత అంత వైలెంట్ పర్సన్ ఏమో. అండ్ శాలిని మా అందరి ఫేవరెట్. శాలిని కూడా శాలిని ఫేవరెట్. అండ్ శాలిని కామెడీ సీన్స్ అయితే మీరు మామూలుగా ఎంజాయ్ అయ్యారు. అండ్ ఐ ఫీల్ లైక్ ఐ ఫౌండ్ అ ఫ్యామిలీ. ఈ శుభం టీం అందరు నాకు ఫ్యామిలీ లాగా మేము రోజు కలిసి హ్యాంగ్ అవుట్ అవుతున్నాం. ఇట్స్ ఈ ఫిలిం నాకు మంచి ఫ్రెండ్స్ ఇచ్చింది. అండ్ నేను ఎప్పుడు అంటుంటా సక్సెస్లో 3 Sలు ఉంటాయని. అది మా ముగ్గురు హీరోయిన్లు శ్రియ, శాలిని అండ్ శ్రావణి. అండ్ అంతకన్నా పెద్ద ఎస్ మీకు తెలుసు ఎవరో. అండ్ ద 4th రీజన్ ఈజ్ ద మ్యూజిక్. అసలు క్లింటన్ గారు ఇచ్చిన సాంగ్స్ చాలా పెప్పి, అసలు కొత్త మోడర్న్ టచ్ ఇచ్చిర్రు ఈ సినిమాకి. ఇది ఎంత ట్రెడిషనల్ ఫిలిం అయినా కూడా దీనికి ఒక రాక్ అది ఇచ్చిర్రు ఆ టచ్. అండ్ లాస్ట్లో ఎంటర్ అయిన మా వివేక్ సాగర్ ఇచ్చిండు మ్యూజిక్. అసలు మీరు థియేటర్స్లో మామూలుగా ఎంజాయ్ అయ్యారు. లాస్ట్ సెకండ్ హాఫ్ అయితే మీరు అసలు థియేటర్స్లో షేకే. అదైతే డెఫినెట్లీ నమ్ముతున్నా. అండ్ ద 5th రీజన్ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నా. ద 5th రీజన్ ఈజ్ సమంత మ్యామ్. సమంత మ్యామ్, ఐ లవ్ యూ మ్యామ్. అసలు ఐ బీన్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీకు తెలియదు అనుకుంటా, నేను యాక్చువల్లీ ఓబేబీకి ఐ ఆడిషన్ అనమాట. ఐ ఆడిషన్ టు ప్లే వన్ ఆఫ్ ద బ్యాండ్ క్యారెక్టర్స్. బట్ అప్పుడు రాలేదు. బట్ కట్ చేస్తే 5 years తర్వాత నేను మ్యామ్ సినిమాలో ఒక హీరోలా చేస్తున్నా. ఈ టైటిల్ సమంత గారి ఫస్ట్ ప్రొడక్షన్ హీరో అన్న టైటిల్ ఐ విల్ హోల్డ్ ఆన్ టు మై హార్ట్ ఫర్ ఎవర్. ఇలాంటి ఆపర్చునిటీ రావడం చాలా రేర్. అండ్ మ్యామ్, మీరు ఎన్ని సినిమాలు చేసినా మీ ఫస్ట్ హీరో మాత్రం నేనే. నో వన్ కెన్ టేక్ అవే దట్ ఫ్రమ్ మీ. అండ్ సమంత గారు ఏది చూస్ చేసుకున్నా అందులో క్వాలిటీ ఉంటుంది, ఒక హానెస్టీ ఉంటుంది. అండ్ అదొక మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, దట్ ఈస్ ఫర్ షూర్. తను చేసిన రోల్స్ కానీ తను చేసిన సినిమాలు అన్నీ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అండ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ చూసింగ్ శుభం లాంటి సినిమా ఎవరితోనైనా తీయొచ్చు, బట్ కొత్త వాళ్ళని ఎంచుకొని మా అందరికీ ఒక స్టేజ్ ఇచ్చి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వీఆర్ ఎటర్నల్లీ గ్రేట్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ I want to thank Himang, our other producer. Himang, I found a brother. Thank you so much for constant support. I want to thank all the ADs, అందరు ADsకి థ్యాంక్ యూ. అక్కడ ఇంకా వాళ్ళు మిక్సింగ్లో డిఐలో చాలా బిజీ ఉన్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ రాలేకపోయారు, బట్ మీ అందరి వల్లనే మేము ఇక్కడ నించున్నాం. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై ఫాలోవర్స్. నేను ఫస్ట్ నుంచి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అప్పటి నుంచి, యూట్యూబ్ వీడియోస్ అప్పటి నుంచి మీ సపోర్ట్ అయితే ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంది. మీరే థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ రాకపోతున్నా నేను. అండ్ ఐ వాంట్ టు మర్చిపోయినా, సారీ. బట్ ఐ వాంట్ టు థ్యాంక్ everyone who were a part of this film. And my mom and dad who are not here, but వాళ్ళు వచ్చుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుండే ఈవెంట్. మమ్మీ అండ్ డాడీ, ఫైనలీ వీ మేడ్ ఇట్. చాలా ఇయర్స్ తర్వాత ఫస్ట్ సినిమా ఈజ్ కమింగ్ అవుట్. అండ్ ఐ హోప్ యు ఆర్ ప్రౌడ్. అండ్ నేనేం చేసినా మీకోసమే. అండ్ మై సిస్టర్ ఇస్ ఇన్ ద US. తను నా సినిమా రిలీజ్ అప్పుడు లేకుండా వెళ్ళిపోయింది. చిన్ని, ఐ లవ్ యూ. అండ్ అందరికీ ఇక్కడ వచ్చిన వైజాగ్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.
శుభం మే 9th థియేటర్స్లో రాబోతుంది. అండ్ ఇది కొంచెం ఎక్కువ అయ్యుంటుంది, బట్ ఇది నేను చెప్తా, నాకు చాలా, ఎందుకంటే మా గవిరెడ్డి ఎప్పుడు అంటుంటాడు శుభం పక్కా బ్లాక్ బస్టర్, డిస్కషనే లేదని మా అందరితో అంటారు. మేము అందరం అది చాలా నమ్ముతాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇప్పటి నుంచి ఇది మా సినిమా కాదు, సమాంత గారి సినిమా కాదు, అందరు మీ సినిమా, మీరు అందరు దీన్ని హిట్ చేస్తారని కోరుకుంటున్నా. ఐల్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ హర్షిత్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. డెఫినెట్గా పక్కా బ్లాక్ బస్టర్ శుభం. అండ్ మీరు వెళ్ళి హ్యాపీగా ప్రశాంతంగా కూర్చోవచ్చు. వాళ్ళు ఇప్పుడు అక్కడ కూర్చుంటారు, మీరు కూడా థియేటర్లో కూర్చోబోతున్నారు మే 9th. సో ఆద్యంతం మిమ్మల్ని కూర్చోపెట్టి సూపర్గా ఎంటర్టైన్ చేయబోతుంది శుభం. అండ్ ఎస్, మనం ఒక ట్రైలర్ ప్లే చేద్దామని. యా ప్లీజ్, యా మీరు కూర్చోండి ఒక్క నిమిషం. అవును, ఓకే.